ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి బీఆర్ఎస్ ఎందుకు నై నై అంటోంది? అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఎదురైన పరాభవాలకు బదులు తీర్చుకునే అవకాశం ఉన్నా పోటీకి ఎందుకు విముఖతను చూపుతోంది? ఒకవేళ బరిలో నిలవకుంటే ఎవరికైనా మద్దతు ఇస్తుందా, లేక పోటీ చేయకపోవటం వెనక ఏదైనా వ్యూహం ఉందా? ప్రస్తుతం ఈ చర్చ గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా మారిందిట. లెట్ us watch the story. తెలంగాణలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగబోతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు అదే స్థానానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దాంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. అయితే ఆ ఓటమి తర్వాత జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఓడిపోయింది. దీంతో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్నది గులాబీ పార్టీని గుబులు పుట్టిస్తోందట. అందుకే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పార్టీ తరపున అధికారికంగా అభ్యర్థిని బరిలోకి దింపకపోయినా మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్కు మద్దతు ఇచ్చింది. అయితే ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నప్పటికీ పోటీ చేయాల్సిందే అంటూ బీఆర్ఎస్లో కొంతమంది నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ కార్పొరేటర్ చైర్మన్ చిరుమళ్ల రాకేష్ కుమార్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్, ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం నేత శేఖర్ రావు ఎమ్మెల్సీ టికెట్ను ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని వారంతా కోరుతున్నారట. ఇక కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పాతూరి సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్టీయూ నుండి కూర రఘోత్తం రెడ్డి గెలిచారు. అయితే ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో పీఆర్టీయూ నుండి గెలిచిన పూల రవీందర్ బీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన పూల రవీందర్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను నిలబెడుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. తెలంగాణలో పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. త్వరలోనే ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు సైలెంట్గా ఉంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతోంది. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు తమ పార్టీ తరపున అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థులను ప్రకటించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే మంచి అవకాశం దొరికినట్లవుతుంది. కానీ ఓడితే పార్టీ ప్రతిష్ఠ దిగజారుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారట. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై గులాబీ ముఖ్య నేతలు మల్లగులాలు పడుతున్నారట. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోవడం లేదనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పార్టీకి కలిసి వస్తుందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. కనీసం కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్,
నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో అయినా పోటీ చేయాలని కోరుతున్నారట. ఈ స్థానం పరిధిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తే అది తమకి లాభిస్తుందనే అంశాన్ని కొంతమంది ముఖ్య నేతలు గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారట. మరి పోటీపై గులాబీ బాస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని పార్టీ సత్తా చాటుతుందా లేక పోటీ నుంచి వైదొలుగుతుందా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.